వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం అభిమన్యుని వివాహం ఎలా జరిగింది దాని గురించి పూర్తి వృత్తాంతం తెలుసుకున్నాం కదా. అలాగే ధర్మరాజు రోహితపుత్ర పుత్రుడిని దూతగా కౌరవుల దగ్గరికి పంపించి తమ రాజ్యం తమకి ఇస్తారా లేక యుద్ధానికి వస్తారో అడగమని పంపిస్తే ఆ రాయబారం ఎలా నిస్సారమైంది, దుర్యోధనుడు ఎలా ధిక్కరించాడు, అలాగే ధర్మరాజు శ్రీకృష్ణుడు రాయబారిగా పంపడం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీకృష్ణ రాయబారం గురించి అలాగే కర్ణుడి గొప్పతనం గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. కృష్ణుడు ధృతరాష్ట్రుడు సభకు వెళ్ళాడు. అక్కడ భీష్మ ద్రోణులు ఇంకా మిగతా వారు దేవదేవుడైన కృష్ణుని మాటలు పాటించి ప్రాణాలు కాపాడుకోమని నిండు కొలువులో భీష్మ ద్రోణ కృప అశ్వత్థామలు దుర్యోధనుకు ఎన్ని విధాలుగానో బోధించారు. కానీ శకుని దుశ్శాసన కర్ణులతో ప్రత్యేకంగా రహస్యమంత్రాలు చేసి దుర్యోధనుడు దూతగా వచ్చిన శ్రీకృష్ణునే బంధించడానికి ప్రయత్నించాడు. అప్పుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహుడై భగవానుడై విశ్వరూప ప్రదర్శనతో ఆ అల్పులను అంటే తనను బంధించడానికి వచ్చిన దుర్యోధన దుశ్శాసన కర్ణు శకుని వారిని దిగ్భ్రాంతులను చేసి యుద్ధం తప్పదని పాండవులకి విజయం తథ్యమని చెప్పి అందరికీ చెప్పాడు. తర్వాత కృష్ణుడు కర్ణును కలుసుకొని పాండవుల పక్షం రమ్మని ఎన్నో రకాలుగా బోధించాడు. కుంతి తనుడివే కానీ రాధేయుడు కావని తెలియచేశాడు. కర్ణుడు శ్రీకృష్ణుని పూజించి వినయంగా ఆ మాటలు తిరస్కరించాడు. తాను కాంతేయుడుగా అంటే కుంతి కుమారుడుగా వెల్లడి కావడం పాండవుల కీర్తికి మాలిన్యమని, తాను దుర్యోధనుడికి ద్రోహం చేయలేనని, ధర్మాత్ముడైన ధర్మరాజే రాజ్యం ఏలాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించి కృష్ణునికి వీడ్కొల్పాడు కర్ణుడు. కృష్ణుడు విదురుని ఇంట్లో ఉన్న తన మేనత్తను అనగా కుంతీదేవిని ఓదార్చి పాండవులకు విజయం తప్పదని ఉపశాంతిపరిచి తిరిగి పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు వెళ్ళగానే కుంతి కర్ణుడి దగ్గరికి వెళ్ళింది. సూర్యోపాసన చేస్తున్న కర్ణుడు తల్లిని భక్తితో పూజించాడు. ఆమె చెప్పిన హితవాక్కులన్నీ విని ప్రేమగా ఇలా అన్నాడు. అమ్మా, నేను రాధేయుడునిగా లోకం చేత గుర్తింపబడిన పవిత్రమైన నీ గర్భంలో జన్మించి వీరాది వీరులైన పంచపాండవులకు అన్ననైనందుకు ఎంతగానో గర్విస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు కుంతి కుమారుడని వెల్లడైతే లోకమంతా మన జీవితాలను వేలెత్తి చూపుతుంది. అదే కాక ధర్మమూర్తి అయిన చిరంజీవి నా తమ్ముడు యుధిష్ఠిరుడు తప్ప దుష్ట పరిపాలనమైన ఈ భూమిని తిరిగి పుణ్యవంతంగా మరొక సామాన్యుడు ఏలలేడు. తల్లి, నువ్వు కోరినట్లు పంచపాండులు అనే పదం సార్థకంగానే ఉంచుతాను. ధర్మ, భీమ, నకుల సహదేవులు వీరి నలుగురిని యుద్ధంలో నా చేత చిక్కినప్పటికీ వారిని నేను ఏమీ చెయ్యను. కానీ అర్జునుడు మాత్రం నా కంట పడితే ఎదిరించకుండా విడిచిపెట్టను. మా ఇద్దరిలో ఎవరు చనిపోయినా పాండవులు పంచపాండవులుగానే ఉంటారు. ఇక వెళ్ళిరా అమ్మా అని చెప్పి తల్లికి వీడ్కోలు కల్పించాడు కర్ణుడు. కుంతి సంతృప్తిపడి వీరాది వీరుడైన తన చిన్న కొడుకుకు దీర్ఘాయుని ప్రసాదించమని దేవతలు ప్రార్థిస్తూ తన నివాసానికే వెళ్ళిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో కురుక్షేత్రంలో సమర సన్నాహాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం.